ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ సమయానికి యెరూషలేమునకు వచ్చారు. యేసుప్రభు వారు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసెను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికారు. ఇది యేసుప్రభు వారికి దేవుని మందిరం పట్ల ఉన్న శ్రద్ధను, పవిత్రతను సూచిస్తుంది. ఒకసారి దైవ గ్రంథం మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆలయం మీలోనే ఉంది, మీ ఆత్మలోనే ఉంది, మీ శరీరంలోనే ఉంది. అది మీకు తెలియదా అని. మనం మందిరాలకు వెళ్ళినప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాం కదా, చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మందిరం నుండి బయటకు వచ్చేసరికి లోకానుసారంతో కలిసిపోతూ ఉంటాం. కానీ దేవుడి రోజు మాట్లాడుతున్నారు. అదేంటంటే, దేవుని ఆలయం ఎక్కడో లేదు, దేవుని ఆలయం నీలో, నాలో, మన హృదయాలలో ఉంది. కాబట్టి మన హృదయాలను, మన శరీరాలను ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని మందిరంలో తప్పుడు పనులు జరుగుతున్నాయని తెలిసి కుమారుడైన యేసుప్రభు వారు అల్లాడిపోతున్నారంట. కాబట్టి మన శరీరాల్లో మనం తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన శరీరం, మన ఆలయం అల్లాడిపోతుందో లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు అటువంటి హృదయాన్ని కోరుకుంటున్నారు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.